హలో యూట్యూబ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ లైఫ్ బై డీజే. నేను మీ హర్తా దీను. అందరూ బాగానే ఉండాలని కోరుకుంటూ ప్రతిరోజులాగానే ఈరోజు కూడా సరికొత్త రెసిపీతో మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు కాకరకాయ ఫ్రై గురించి నేర్చుకుందాం, అది కూడా మా స్టైల్లో. అబ్బో, కాకరకాయ మామూలుగానే చాలా చేదుగుంటుందండి, మా ఇంట్లో ఎవరు తినరు, వద్దు అనుకుంటున్నారా? కానీ ఒక్కసారి మా స్టైల్లో ట్రై చేయండి, ఖచ్చితంగా అందరూ లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉప్పు రుచికి సరిపడినంత, కరివేపాకు, అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయలు, కాకరకాయలు, కొబ్బరి, ఉల్లిపాయ, వీటన్నిటిని సిద్ధం చేసి పక్కన పెట్టుకుందాం. కాకరకాయల్ని బాగా సన్నగా తరిగి ఆ తరిగిన కాకరకాయల్లోకి ఉప్పు రుచికి సరిపడా వేసుకొని కలిపి పక్కన పెట్టుకుందాం. ఇక కొబ్బరి మీకు కావలసినంత తీసుకొని క్రష్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి కేవలం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి దానిలోనికి పోపు పెట్టుకుంటున్నాను. ఈరోజు నేను ఇక్కడ పోపు కోసం ఆవాలు, కరివేపాకు యూస్ చేస్తున్నాను. ఈ ఆవాలు, కరివేపాకు మాడకు ముందే సన్నగా తరిగిన ఉల్లిపాయను కూడా యాడ్ చేసి ఈ విధంగా కలుపుతూ ఉన్నాను. అదే ఉల్లిపాయల్లోకి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసి తిప్పుతూ ఉన్నాను. ఇప్పుడు కాస్త ఇవి వేగటానికి ఆల్రెడీ నేను ఉప్పు వేసానండి, అందుకనే జస్ట్ చిటికెడ మాత్రమే ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసే ముందు జాగ్రత్తగా మీరు ముందు ఎంత వేసారో గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా తిప్పేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు మరీ బాగా వేగిపోవాల్సిన అవసరం అయితే లేదండి. తర్వాత మనం ఉప్పు కలిపి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కల్ని వేసేస్తున్నాను. నేను ఇక్కడ ఈ కాకరకాయ ముక్కల్లో నుంచి నీళ్ళనైతే పిండలేదు, గుర్తుపెట్టుకోండి. అలా పిండటం వల్ల ఆ వాటర్లో కాకరకాయ పోషక విలువలన్నీ పోతాయి కాబట్టి నేను ఈరోజు అలా పిండదలుచుకోవటం లేదు. తర్వాత మరి చేదు అలాగే ఉంటుంది కదా అండి? ఉండదు, ఎందుకంటే మనం ఇక్కడ క్రష్ చేసిన కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి కొబ్బరిలోనే న్యాచురల్గా ఉండే ఆ తీయదనం కాకరకాయ యొక్క చేదుని చాలా వరకు కట్ చేస్తుంది. మామూలుగా కాకరకాయని ఇష్టపడి తినేవాళ్ళైతే ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా కమ్మగా తినేస్తారండి. అదే కాకరకాయ తినాలా, చేదు కానీ హెల్తీ, తప్పదు తినాలి అనుకునే వాళ్ళకి మాత్రం చాలా నచ్చుతుంది. జస్ట్ ట్రై చేయండి. ఈ విధంగా కొబ్బరి కూడా యాడ్ చేసిన తర్వాత అడుగు అనేది మాడకుండా కనీసం ప్రతి 4 నిమిషాలకు ఒకసారి తిప్పుతూ ఉన్నాం. కర్రీ కంప్లీట్గా నేను ఇక్కడ సిమ్లో పెట్టేసుకుని చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా నాకు 10 మినిట్స్లోనే అయిపోయిందండి. చాలా ఈజీగా ఉంటుంది ఈ కర్రీ, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కర్రీ మ్యాక్సిమం కరెక్ట్గా చెప్పాలంటే స్టీమ్ చేస్తున్నట్లే ఉంటుంది. మీరు చూడండి, స్టీమ్ చేసిన ఏ ఆహారంలో అయినా పోషక విలువలు ఎక్కడికి పోవు. కాబట్టి మీరు చాలా హ్యాపీగా ఈజీగా ఈ కర్రీ చేసేసుకోవచ్చు, పిల్లలకు కూడా చక్కగా పెట్టేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మన కాకరకాయ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. కాకరకాయ అనేది ప్రకృతి మనకిచ్చిన దివ్య ఔషధం. కాకరకాయలు తరచుగా తీసుకుంటూ ఉంటే హై బీపీ, డయాబెటీస్లను తగ్గించేస్తుంది. మెగ్నీషియం, జింక్, పొటాషియం, అయాన్లు ఎక్కువగా ఉంటాయి, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. అలాగే డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. కడుపులో ఉన్న నులుపురుగులను కూడా చెక్ పెట్టేస్తుంది. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.